ఉపాసతే సంజాసనా ఉపాసతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. నిదానంగా లేచి నుంచుందాం. ఇప్పుడు 3 టైమ్స్ చేయండి. బ్రీత్ ఇక్కడ దాకా బ్రీత్ తీసుకుంటాం, వదిలేస్తూ లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వస్తాం, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్కి వెళ్తాం. 3 టైమ్స్ చేద్దాం. అదేవిధంగా క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్, సవ్య దిశ అపసవ్య దిశ రెండు చేస్తూ ఉండాలి. పాదాల దగ్గర పెట్టేసుకోండి. చక్కగా పాదాల దగ్గర పెట్టేసుకుని బ్రీత్ తీసుకుంటూ నమస్కార స్థితిలో పైకి వెళ్తూ మళ్ళీ రిలీజ్ చేస్తూ సైడ్కి 6 టైమ్స్. 4 5 6. నెక్స్ట్ ఆసనం. హ్యాండ్స్ ఇలా ముందు పెట్టుకోండి. ముందు పెట్టుకోండి, బాగా ట్విస్ట్ అవ్వాలి. అలాగే రైట్ సైడ్ ఉండాలి. అదేవిధంగా ఇది ఒక 6 టైప్ చేయండి. 6 టైప్ చేయండి. కింద పాదాలు కూడా భుజాలు ఎంతైతే మోకాడు బెండ్ చేయొద్దు. ఎవరు మోకాడు ఆ స్థితి నుంచి హ్యాండ్స్ బెండ్ చేయొద్దు. చూడాలి. అదేవిధంగా రివర్స్ లో మళ్ళీ 6 టైమ్స్ అయిపోయినాక ఉత్కటాసనం. ఇక్కడ మాత్రం కంపల్సరీగా పాదాల మధ్యలో మనం కొంచెం రైస్ చేయండి లాస్ట్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు బాడీలో ఉండేటువంటి లాంగెస్ట్ నర్వ్ ఏదైతే సయాటికా నర్వ్, అది మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ మన యాంకిల్ దగ్గర విపరీతమైన పెయిన్ వస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి 72,000 నాడులు యాక్టివేషన్ అవుతాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మన రక్తనాళాలు ఎంట్రీ కన్నా సన్నగా ఉంటాయి. దానివల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నిదానంగా హ్యాండ్ దించేసి, మనం టైం లేదు కాబట్టి హ్యాండ్ దించేసి వెరీ గుడ్ సార్. ఇప్పుడు రైట్ కూడా ఏమంటే బాడీ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే గోడ కానుకొని చేయండి. వెరీ గుడ్ సార్. ఈ కింద చెయ్య పై చెయ్య చక్కగా స్ట్రైట్ గా వచ్చి చూడాలి. పై చెయ్యి సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయండి. పై చెయ్య సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయండి. చక్కగా చేస్తారు. 2 చేతులు సమానంగా ఉండాలి. చూడండి శ్రీనివాస్ గారు, నొక్కి ఉంచడానికి ట్రై చేయండి. ఓపడం కన్నా నొక్కి ఉంచితే చాలా ఉపయోగం. నొక్కి ఉంచాలి. చాలా చక్కటి ఆసనం. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ అవుతాయి. ఇలా చూడండి, ఇలా తిరగాలి. చూడండి సార్, ఇది కొత్త ఇలా చేస్తా ట్రై చేయాలి. రిలీజ్, రిలాక్స్. డైలీ చేస్తా ఉండి వచ్చేస్తుంది. మనకు 1 మంత్ టైం ఉంది కాబట్టి హ్యాండ్స్ దించేసి దండాసనం లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. మా బస్ దిగంగానే అక్కడ మ్యాట్లు తీసుకుంటే అక్కడ ఉన్నాయి, తీసుకొని వచ్చేసి లైన్ లో ఒక ఆర్డర్ లో కూర్చోండి అమ్మా. చివరి వరకు అట్లా వెళ్ళిపోండి. చక్క దండాసనం లెగ్ మూవ్మెంట్ చేయండి. రేపు ఎర్లీగా రావాలి. రిలీజ్ మ్యాట్ మీదకి వచ్చే విధంగా పూర్తిగా వదిలేసి నాలుగు వదిలేదు. చూడండి, ఇక్కడ పాదాలు తెగించి ఇక్కడ నాలుగు వరకు లెగాలి. ఈ షోలర్ ఇలా ఉండాలి. ఈ మోచేతులు షోలర్ లోపల ఉండాలి. చేతులు వెనక్కి పెట్టండి. రిలాక్స్డ్ గా చేయాలి. చేతులు వెనక్కి పెట్టుకోండి. బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ లేసేయాలి. తర్వాత బ్రీత్ తీసుకున్నాక లెగాలి. పడుకోమా, రెడీ. బ్రీత్ ఇన్ అప్, లెగాలి. తీసుకొని మీ యొక్క రెండు కాళ్ళు లేపాలి. మోకాలు టైట్ చేయాలి. నీ టైట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. టైట్ చేయాలి. రెండు టోస్ కలిసే విధంగా అవకాశం ఉంటే మోకాలు టైట్ చేయండి. మాది బాడీ లెగాలి. గంట వచ్చారు దీనికి. అందుకే సేతు బంధ అంటే ఇక్కడ జలంధర బంధం జరుగుతుంది. అందుకే ఇది బ్రిడ్జ్ పోజ్. బ్రిడ్జ్ లాగా వస్తుంది. ఇక్కడ టచ్ అవ్వాలి. బ్రిడ్జ్ పోజ్. దీన్ని అర్ధ చక్రాసనం అంటారు. నడుము లేపకూడదు. నడుము ఎవ్వరు లేపద్దు. నడుము లేపకూడదు. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బాడీ బిగపెట్టద్దు. పడుకోమ్మా, ఈజీనే, పెద్ద కష్టమే. చేతులు పడుకోబెట్టు, లేపాలి. ఏమో సింపుల్ లేపు. చిన్నపిల్లలు చెప్పితే ఎట్లా, పెద్ద పెద్దలు చేస్తారు. భుజాలు నీట్గా ఉండాలి. వెరీ గుడ్, చక్కగా చేయాలి. అర్ధ హలాసనం ముద్ర, ఏదో ముద్ర పెట్టుకోండి. 5 టైమ్స్ అయిన తర్వాత 5 టైమ్స్ అయిన తర్వాత రెడ్డి గారు మరీ ఫాస్ట్ అయిపోతారు. చేయాలి. మిగతా స్లో ఫాస్ట్ ఇక్కడ ధ్యాన ముద్ర పెట్టుకోండి. బాడీ చేసుకోండి కాదు. బ్రీత్
మీకు ఆలోచనలు వస్తూనే ఉంటే వాటిని వదిలేసేయండి, పూర్తిగా వదిలేసి పక్కడబందిగా అవుతుందని ఇదే ఉద్దేశం. నిన్న ఇది ఒకటే ఫిల్అప్ అయింది, ఈరోజు అక్కడ కూడా ఫిల్అప్ అయిపోయారు. సో ఇంకా 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 ఇది పెంచుతూ ఉండాలి. ముఖ్యంగా 1 month కంటిన్యూస్. ఎస్, ఆస్తులు ఉండొచ్చు కానీ ఆరోగ్యం అనేది లేకపోతే నిర్వీర్యం. అందుకని ముందు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక వరం. వజ్రాసన స్థితిలో ఉండండి. వెనక కాళ్ళు సరిగ్గా పెట్టుకోండి, అందరూ పడతారు. సరే చూడండి. యోగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఈ 1 month యోగా క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవ కలెక్టర్లు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు పెడతా ఉన్నారు. ఇవాళ విజయవాడలో మొన్న భరత్ పార్క్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ప్రజలతో కలిపి యోగా ట్రైనింగ్ పెట్టారు. 45 నిమిషాలు ఏదైతే స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్ మనకి గౌరవ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఆ ఇన్స్ట్రక్టర్లతో ప్రజలందరికీ కూడా పబ్లిక్గా నేర్పిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇది ప్రజలందరి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ 1 month యోగా క్యాంపుల్లో అందరూ పాల్గొమని కోరుతున్నాం. ఇంటర్నేషనల్ యోగా డే సార్. On the occasion of International Yoga Day, which will be on June 21st, the State Government of Andhra Pradesh has started 1 month campaign from May 21st to June 21st to celebrate yoga in all nook and corners of the society, to motivate the people to participate in yoga and to practice yoga and to become yoga experts. This is mainly to increase their productivity, improve their working ability, improve their health, and mainly to keep them happy. This is required to make our state healthy, wealthy and happy as per the Vision 2047 document. For this, in this direction, Honorable Chief Minister has directed to celebrate this in a festival manner everywhere. Accordingly, in Vijayawada city, entire district, the BRTS road is declared as a yoga street. Every day from morning 5:30 to 7:30, yoga will be conducted here. The people from all walks of life can come here and participate in yoga, learn yoga and become happy and healthy and contribute their best to society for the development of society. Thank you. థ్యాంక్ యూ సార్. సో మనకి తెలుసు ఈ ఆరోగ్యానికి సంబంధించి మనకి సో ఇక యోగా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది